పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము దేవుని మాట వింటూ ప్రతిదినము ఒక ఆత్మీయమైన మాటను తెలుసుకుని దేవుని సన్నిధిలో బలపడుతున్నారని నమ్ముతూ ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు పాలివాడివేనా? సంఘంలో నీవు పాలివాడివేనా? నువ్వు పాల్పంచుతున్నావు. ఎందుకంటే నేటి క్రైస్తవ సంఘాల్లో లక్షల సంఘాలు ఉన్నాయి, కానీ ఒక సేవకునికి, ఒక సంఘానికి ఉపయోగపడే సంఘాలు మాత్రం కొన్ని మాత్రమే అని మనం చెప్పవచ్చు ధైర్యంగా. ఎందుకంటే ఇన్ని లక్షల సంఘాల్లో సంఘానికి, సేవకుడికి ఉపయోగకరమైనటువంటి సంఘాలు ఏమైనా ఉంటే అవి కొన్ని మాత్రమే, అన్నీ కూడా లేవు. ఎందుకు కారణం ఏంటంటే, ఈరోజు ఫిలిప్పీ సంఘం గురించి పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తను శ్రమలో ఉన్నప్పుడు, తను పరిస్థితులు ఉన్నప్పుడు, మీ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను, మీరు తప్ప ఇంకే సంఘపు వారు కూడా నాతో ఈ రీతిగా పాలివారు కాలేకపోయారు అని పౌలు చెప్తున్న విషయం మనం గమనించాలి. ఎందుకు అని అంటే, నేటి సంఘాల్లో చాలామంది కూడా, సంఘంలో ఉన్నటువంటి వారు, సంఘంలో మనకి పరిస్థితి ఉంది, సంఘంలో ఈ లోటు ఉంది అని సంఘంలో లోటు కూడా కనుగొనలేని విశ్వాసులు అనేక మంది సంఘాలు ఈరోజు ఉన్నారండి. సంఘంలో మనకి ఈ లోటు ఉంది అని సంఘంలో లోటు కూడా కనుగొనలేని వారు ఈరోజు అనేక మంది సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు. ఆ సంఘంలో లోటు ఏంటో కూడా నీకు తెలియని పరిస్థితి, ఆ సంఘంలో ఉన్న అవసరత ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఏదో సంఘానికి వెళుతున్నాం, వస్తున్నాం, అంతవరకే మన బాధ్యత, అంతమించి లేదు అన్నట్టుగా ఏదో శరీర సంబంధమైన సంఘంలోకి వెళ్ళి రావడం, వాక్యం వినడం, రావడం, అంతవరకే మనం ఉంటున్నామేమో. కానీ నిజంగా సంఘంలో అవసరత ఏంటి, ఆ సంఘంలో లోటు ఏంటి, మన సంఘానికి ఏది అవసరం, మన సంఘానికి ఏది కావాలి, ఏది మన సంఘానికి మనం అవసరమై ఉంది అనేటువంటి ఆ లోటును గుర్తించలేని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసాలు అనేక మంది రోజు కనబడుతున్నారు. సంఘానికి మాత్రం సేవకుడి గురించి విషయంలో కూడా, సంఘానికి సంబంధించిన విషయంలో కూడా ఒక బాధ్యత లేనటువంటి క్రైస్తవ సమాజం, విశ్వాసం ఈరోజు మనకు కనబడుతుంది సంఘాల్లో. అందుకే సంఘాలు కొన్ని మాత్రమే ఇలా కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే, వాస్తవంగా ఒక శరీర సంబంధమైన కుటుంబం పట్ల మనం చాలా బాధ్యత కలిగి ఉంటాం. ఒక శరీర సంబంధమైన కుటుంబం పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటాం. ఒక శరీర సంబంధమైన కుటుంబం పట్లే మనం ఎంత బాధ్యత కలిగి ఉంటే, మరి ఒక ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైనటువంటి ఈ కుటుంబమైన సంఘం కొరకు, పరలోక సంబంధమైన కుటుంబమైన సంఘం కొరకు ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలి ఆలోచించవాలి. ప్రతి సంఘం కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ప్రతి విశ్వాసి కూడా, సంఘానికి వెళ్ళే ప్రతి విశ్వాసి ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకనంటే, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఒక సరీసమైన విషయమైనటువంటి కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటామో, సరీసమైనటువంటి ఒక కుటుంబం పట్ల ఎన్ని బాధ్యతలు మనం వ్యవహరిస్తూ ఉంటామో, అలాగే దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మరి ఆత్మసమైన కుటుంబం, సంఘం, మరి ఆ సంఘానికి వెళుతున్న నీవు కూడా ఎంతవరకు ఆ సంఘంలో లోటు ఏదుందో నీకు ఎంతవరకు తెలుసు, ఆ సంఘంలో ఏది కావాలి నీకు ఎంతవరకు నువ్వు గ్రహించగలుగుతున్నావు, ఎంతవరకు ఏది నువ్వు చేయగలుగుతున్నావు, ఒకసారి ప్రతి విశ్వాసులైన ప్రతి ఒక్కరు ఆలోచించండి. దేవుని సన్నిధిలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక దేవుని ఎదుట ఫిలిప్పీ సంఘంతో పౌలు అంటున్నాడు, నిజంగా మీరు నాతో పాలివారైనట్టుగా ఇంక ఏ సంఘము కూడా నాతో పాలివారు కాలేకపోయారని పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. నిజమే, ఈరోజు అనేక మంది సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారే తప్ప సంఘములో ఒక బాధ్యత కలిగి, సంఘంలో ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా వ్యవహరించేటువంటి వారు చాలా అరుదు, చాలా తక్కువ.
సంఘానికి వచ్చేవారు కొంతమంది, కొన్ని వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, వందల మందిలో పదుల సంఖ్యలో ఉన్నా, అందులో చాలా తక్కువ మంది ఇలా గ్రహించగలిగేవారు, ఇలా చేసేటువంటి వారు. కానీ ఫిలిప్పీ సంఘం అలా ఉందంట. ఫిలిప్పీ సంఘం గురించి పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరున్నట్టుగా ఏ సంఘం నాతో పాలివారు కాలేదు. నిజంగా ఈ మాటలు వింటున్న నేను నిజంగా నువ్వు వెళ్ళే సంఘంలో నువ్వు ఎంతవరకు పాలి భాగస్తుడిగా, పాలి భాగస్తురాలుగా ఉంటున్నావు, ఎంతవరకు నీ సంఘంలో ఏ కొరత ఉందో నీకు తెలుస్తుంది, ఏ లోటు ఉందో నీకు అర్థమవుతుంది, ఏది నువ్వు చేయగలుగుతున్నావు, ఏది చేయలేకపోతున్నావు, ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నావు, ఎంతవరకు బాధ్యత లేని విశ్వాసిగా సంఘం పట్ల, సేవకుడి పట్ల నువ్వు వ్యవహరిస్తున్నావు, దానివల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా, నువ్వేమైనా దానివల్ల నువ్వు ఒక ఆత్మీయత ఎదుగుతున్నట్టు దాని యొక్క సూచన అదేమన్నా అంటే కానే కాదు. వెళుతున్నా వస్తున్నావు అంతవరకే. కానీ ఎట్టి పరిస్థితుల్లో సంఘం పట్ల బాధ్యత కానీ ఎటువంటి లేని రీతిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. అది ఒక ఆత్మీయుడికి సంబంధించిన విషయం, కానీ ఒక ఆత్మీయత లేని వాడికి నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు మనం ఫిలిప్పీ సంఘం వలె ఉండాలని, ప్రతి సంఘం కూడా ఫిలిప్పీ సంఘం వలె పరిచర్యలోను, సంఘంలోను, సేవకుడి విషయంలోను, సంఘ విషయంలోను, అన్ని విషయాల్లో కూడా పాలి భాగస్తుడివేనా, పాలి భాగస్తురాలువేనా, అలా ఉంటున్నావా అనేది ఒక్కసారి నిన్ను నీవే స్వపరీక్ష చేసుకోవాలని పౌలు ద్వారా దేవుడు రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక నుంచి అయినా నువ్వు వెళుతున్న సంఘంలో సంఘంలో లోటేంటో నీకు తెలియాలి, ఆ సంఘానికి ఏది అవసరమో నీకు తెలియాలి, సేవకుడి విషయంలో ఏది అవసరం నీకు తెలియాలి. సమస్తం కూడా నువ్వు ఎరిగిన వాడివి, పాలి భాగస్తురాలుగా సేవకుడితో, సంఘంతో ఆ రీతి పాలి భాగస్తులు మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానము, విశ్వాసం కలిగిన ఆత్మీయ జీవితం, బాధ్యత కలిగిన ఆత్మీయ జీవితాలు దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఈరోజు నిజమే కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి, కానీ సంఘానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత. ఆ సంఘంలో ఉన్న లోటే తెలియని పరిస్థితి, కొరతే తెలియని పరిస్థితి, అవసరమే తెలియలేని పరిస్థితి. చాలామంది, కొద్దిమంది అలా కనబడుతున్నారు ప్రభు. కానీ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మ సంబంధమైన కుటుంబమైన సంఘం కొరకు బాధ్యత కలిగి వ్యవహరించేటువంటి విశ్వాసులుగా, క్రైస్తవ బిడ్డలుగా, ఆత్మీయ బిడ్డలుగా ప్రతి బిడ్డలను సిద్ధపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.